కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై సర్కార్ ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ఈ నెల 4వ తేదీన మరో రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఆ రిపోర్ట్ అందాక కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? అటు కమిషన్ రిపోర్ట్ను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుందా? ఈ విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ను సర్కార్కు అందజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో గతేడాది కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. అయితే ఫైనల్ రిపోర్ట్ మంత్రుల వద్దకు చేరడంతో వారు సీఎం రేవంత్ రెడ్డిని నివేదికను అందజేశారు. అయితే ఈ నివేదికపై పూర్తిగా అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన 3 ఏళ్లకే కుంగిపోయింది. అయితే ఎన్నికలకు ముందు బ్యారేజీ కుంగడంతో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచారం చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దాంతో కాళేశ్వరంలో అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ ఫైనల్ రిపోర్ట్ను సర్కార్కు అందజేశారు. అయితే పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సొంత పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు ముఖ్య నేతలెవరిని పిలవడం లేదు. కేవలం కేటీఆర్, హరీష్ రావులతో పాటు జగదీష్ రెడ్డి లాంటి ఒకరిద్దరిని మాత్రమే పిలిచి మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరిన అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 4వ తేదీన కేబినెట్ ముందుకు మరో రిపోర్ట్ రానుంది. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత పార్టీ నేతలతో వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తానికి గులాబీ బాస్ కేసీఆర్ తదుపరి పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కాళేశ్వరం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ఎదురుదాడి చేయాల్సి ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. లేని పక్షంలో కాంగ్రెస్ చేసే ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోతుందని అనుమానిస్తున్నారు. అందుకే ఏం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్న దానిపైన కేసీఆర్ సలహాలిచ్చినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో.